ఐ హ్యావ్ లైక్ ఒక కనెక్ట్ మహా నీతోటి. అంటే యు ఆర్ ఫ్రమ్ విజయవాడ కదా. Yeah. అండ్ నేను కూడా నా 11th నుంచి డిగ్రీ అయిపోయేంత వరకు మూవీస్ అక్కడ విపరీతంగా చూసా. లైక్ అప్పటికే నాకు మూవీస్ అంటే చాలా పిచ్చి ఉండే. బట్ విజయవాడకి వెళ్ళిన తర్వాత అది ఇంకో లెవెల్లో కొట్టేసింది. అండ్ తర్వాత మెల్లిమెల్లిగా నాకు ఐ గాట్ టు నో దట్ మన విజయవాడ ఈజ్ లైక్ ది తెలుగు స్టేట్స్కి ఇట్స్ ద సెకండ్ క్యాపిటల్ ఆఫ్ మూవీస్. Yeah. అంటే అప్పట్లో ఇంకో మన బాయ్ చెప్తుండే, మన కెమెరా బాయ్, మన బ్రదర్ చెప్తుండే దట్ ఫస్ట్ ఇనిషియలీ 80sలో నెల్లూరు నుంచి టాక్ వచ్చేదంట. Yeah. బట్ మన 2000 టైంలో ఒక మూవీ యాక్చువల్ టాక్ అసలు ఏంటో అది తెలుసుకోవాలంటే విజయవాడకి వెళ్ళేవాళ్ళంట. Yeah. ఆ ఇన్సిడెంట్, ఆ టైంలో నాకు ఒక ఇన్సిడెంట్ గుర్తుంది. లైక్ మన ఉదయ్ కిరణ్ మూవీ ఉంది కదా, సురేష్ ప్రొడక్షన్స్ వాళ్ళది, నీకు నేను నాకు నువ్వు అనుకుంటా. అది ఫస్ట్ డే నేను చూశాను. అండ్ అది ఎప్పుడు జస్ట్ వింటుండే ఇట్లా. నీకు నేను నాకు నువ్వు తరుణ్ కదా. షిట్ షిట్ శ్రేయాతో ఒక మూవీ ఉండే కదా. యా, నాకు టక్కున జ్ఞాపకం రావట్లేదు. నీకు నా అదే జంబ్లింగ్ ఆఫ్ ఈ నీకు నేను ఏదే. ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ ఉదయ్ కిరణ్. ఐ ఫర్గాట్ షిట్. సో అయితే అప్పుడు నేను ఫస్ట్ షో ఇట్లా టికెట్స్ తీసుకుంటున్నా, బట్ ఫర్ మ్యాట్నీ షో. అప్పుడు ఐ సా ఫస్ట్ సురేష్ బాబు కమింగ్ అవుట్. అంటే కార్ నుంచి దిగాడు అండ్ ఈ జస్ట్ లైక్ వాక్ చేస్తున్నాడు. వేరే వాళ్ళందరూ చూస్తున్నారు సురేష్ బాబు అని, బట్ ఎక్కువ మందికి తెలియదు. బట్ హీ వాజ్ లైక్ కమింగ్ అండ్ ఆస్కింగ్. అండ్ పీపుల్ ఎప్పుడైతే బయటకు వస్తున్నాడో హీ వాజ్ వర్చువల్గా సారీ వాజ్ లైక్ ఇన్ రియల్ హీ వాజ్ లైక్ ఆస్కింగ్ దెమ్ ఎలా ఉంది మూవీ. అండ్ పీపుల్ వర్ లైక్ గివింగ్ హిమ్ ఇట్లా ఉందో ఇట్లా. ఐ కుడెంట్ హియర్ వాట్ వాజ్ హ్యాపెనింగ్. బట్ విత్ ద పబ్లిక్ హీ వాజ్ జెన్యున్లీ టేకింగ్ ద పబ్లిక్ టాక్. దెన్ ఆఫ్టర్ సమ్ 5-10 minutes హడావిడి తర్వాత వెళ్ళిపోయాడు. సో ఐ వాంట్ నో, నువ్వు విజయవాడలో పుట్టి పెరిగావు అండ్ నీ మూవీ వాచింగ్ కల్చర్ అంతా అక్కడనే స్టార్ట్ అయిపోయింది కాబట్టి వాట్ అక్కడ విజయవాడ ఆడియన్స్ ఆర్ అంటారు కదా, వై అక్కడే టాక్ తీసుకుంటారు, వాట్ ఈస్ స్పెషల్ అబౌట్ విజయవాడ ఆడియన్స్ అక్కడ? ఎందుకంటే అక్కడ కల్చర్ యాజ్ అ మూవీ వాచింగ్ చాలా దాని ఏమంటారు తెలుగులో మాట్లాడుతున్నావు, ఎంగ్రైవ్ అయిపోయింది అక్కడ. అంటే ఒక స్పెషల్ ఎడిటర్ ఉన్నాడు ఓన్లీ సంతోష్ క్వశ్చన్స్కి ఎడిట్ చేయడానికి. సో విజయవాడ అండ్ సినిమాస్కి ఉన్న కనెక్ట్ గురించి మేబీ యు ఆర్ లైక్ ఇన్సైడ్ ఫ్రమ్ ద ల్యాండ్ కాబట్టి నీకు ఇంకా బెటర్ ఇన్సైట్స్ ఉంటాయి కదా చెప్పడానికి. అంటే నేను విజయవాడలో పుట్టి పెరగటం అనేది ఒక ఎత్తు అయితే, గాంధీనగర్ ఆ టాక్ అనేది ఎక్కడి నుంచి అయితే వస్తుందో గాంధీనగర్లోనే పుట్టి పెరిగా. లిటరలీ ఆ స్ట్రీట్ ఉంటుంది కదా, దగ్గర ఇప్పుడైతే 20 థియేటర్లు ఉన్నాయి ఒక రోడ్లో. సో నేను పుట్టి పెరిగిన వీధి అది. సో మా ఇల్లు రాజీవ్రాజ్ పక్కన శాంతి ఒక ఇల్లు, మేము టెనెంట్స్ అంటే రెంటెడే కదా ఆ టైంలో. సో రాజీవ్రాజ్ పక్కన కొంతకాలం, శాంతి ప్రశాంతి ఆపోజిట్ కొంతకాలం, ఆ రంభావర్సి రోడ్ లో కొంతకాలం బావాజీపేట ఉంటారు. సో అట్లా అదే ప్రపంచంలో లిటరలీ పుట్టి పెరిగాను. సో ఎక్కడైతే టాక్ వస్తుంది అన్నారు అక్కడ. సినిమాలు ఎందుకు అంటే ఫస్ట్ విజయవాడలో ధనికులు చాలా మంది, అంటే డబ్బున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు, అప్పర్ క్లాస్ చాలా ఉంది. కానీ వాళ్ళకన్నా ఎక్కువగా విజయవాడ వాజ్ హబ్, ఏమంటారు, కమర్షియల్ హబ్. సో లాట్ ఆఫ్ ఫ్యాక్టరీస్. ఒకప్పుడు సిమెంట్ ఫ్యాక్టరీ ఉండేది. ఆ సిమెంట్ ఫ్యాక్టరీ కార్మికులు చాలామంది సిమెంట్ ఫ్యాక్టరీలో చేయడానికి కార్మికులు వచ్చేవాళ్ళు. వేరియస్ ఇండస్ట్రీస్ ఉండేవి విజయవాడలో ఆ టైంలో. అందుకనే అక్కడ యూనియన్స్ ఎక్కువ, కార్మికుల సంఘాలు ఎక్కువ. అందుకనే అక్కడ కమ్యూనిజం అక్కడ ఎక్కువ సెలబ్రేట్ చేసుకున్నారు, అంటే ఎక్కువ నడిచింది అక్కడ. విచ్ షోస్ లార్జర్ పాపులేషన్ ఆఫ్ వర్కింగ్ క్లాస్. అయితే అప్పర్ క్లాస్ ఆర్ లైక్ క్లాస్ ఇన్ ద సెన్స్, ఐ డోంట్ వాంట్ టు కేటగరైజ్ పీపుల్ అప్పర్ లోవర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ లైక్ రిచ్ అండ్ పువర్ అనుకున్నా, లేదంటే అలా అనుకుంటే కనుక. సో రిచ్ పీపుల్కి they can afford to go somewhere else and spend on their entertainment, their time pass. But working class, which is majority of Vijayawada even today, working class or middle class, అప్పటి వర్కింగ్ క్లాస్ ఇప్పుడు మిడిల్ క్లాస్ అయ్యారు, కానీ వర్కింగ్ క్లాస్ ఇంకా పెరిగారు. సో ఇవేవైతే ఉన్నాయో వీళ్ళకి అంత ఎఫర్ట్ చేసేటువంటి డబ్బు ఉండేది కాదు. బయట ఊర్లోకి వెళ్ళి వాళ్ళకి తెలిసిన ఒకే ఒక వెకేషన్ ఏంటంటే తిరుపతి. అది కూడా ఏంటంటే దేవుడు అనే ఒక భక్తితో తిరుపతి వెళ్ళి ట్రైన్లో వెళ్ళి వచ్చి
తిరుపతి తప్ప ఇంకా ఇలా విదేశాలకు వెళ్ళాలి లేదంటే ట్రావెల్ చేయాలి ఇదేం ఉండేది కదా. అండ్ రెండోది ఏంటంటే విజయవాడలో నేను పుట్టి పెరిగిన టైంలో వేరే సోర్స్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ ఏమీ లేదు. ఓకే. ఇప్పుడంటే హాయ్లాండ్ అని ఇలాగా చాలా విపరీతంగా పెరిగిపోయినాయి కదా. నేను పుట్టి పెరిగిన టైంలో సినిమా తప్ప ఇంకొక ఏమంటారు ఇంకొక సోర్స్ టు కిల్ టైమ్ ఆర్ లైక్ టు ఫర్గెట్ దేర్ లైఫ్ అండ్ యూనో ఎంజాయ్. సో ఆ ఎంజాయ్మెంట్కి ఎంటర్టైన్మెంట్కి వాళ్ళకి వేరే ఎటువంటి సోర్సెస్ లేవు. ఓకే. సో ఆ టైం అలాగా సినిమా అనేది అక్కడ అలా బాగా సెలబ్రేట్ చేసుకోబడింది. సో పోని ఏమైపోయిందంటే ఇప్పుడు మా ఇంట్లోనే ఫర్ ఎగ్జాంపుల్ నేను అల్లరి చేస్తే మా అమ్మ నన్ను తీసుకెళ్లి థియేటర్లో కూర్చోబెట్టేది. గ్రేటెస్ట్ పనిష్మెంట్ ఇన్ ద వరల్డ్. ఎలా అంటే అక్కడ డోర్ కీపర్ ఉంటారు కదా, గేట్ కీపర్, టికెట్స్ కటింగ్ చేసేవాళ్ళు. 10 రూపాయలు పట్టుకుని వెళ్ళి 5 రూపాయలు పెట్టో 3 రూపాయలు. అప్పుడు మాకు కళ్యాణ్ చక్రవర్తి, ఇప్పుడు కపర్తి అని ఉంటారు, పద్మావతి కళ్యాణ్ చక్రవర్తి థియేటర్స్ ఉంది, దాంట్లో 3 రూపాయలు టికెట్. ఓకే. సో తీసుకెళ్ళి లోపల కూర్చోబెట్టి గేట్ కీపర్కి ఒక 2 రూపాయలు 3 రూపాయలు ఇచ్చి టీకి, ఇంకో 2-3 రూపాయలు సమోసాలకనో పల్లీలకనో ఇచ్చి, ఇంటర్వెల్లో ఆయన డ్యూటీ ఏంటంటే నాకు తీసుకొచ్చి స్నాక్ ఆ పల్లీలో సమోసాలు ఇవ్వాలి, నన్ను జాగ్రత్త చూసుకోవాలి ఎక్కడ కదలకుండా. అట్లా కొన్ని సినిమాలు చూసాను. ద బిగ్గెస్ట్ అంటే నేను అలా చూసిన ఒక బెస్ట్ ఫిల్మ్ మమ్మీ. మమ్మీ. ఓ బ్యూటిఫుల్. సో అలాగా చాలా యూనివర్సల్ సోల్జర్స్ అని. ఇంకా ఏ సినిమా అది ఏం సినిమా అనేది మనకు తెలియదు, లోపలికి వెళ్ళి కూర్చోవడం సినిమా చూడటం, దట్స్ ఆల్. గేట్ బయట నుంచి మాత్రం పంపదు, బయట అక్కడికి కూర్చోవాలి. నేను ఇంటర్వెల్ అలాగా స్నాక్స్ ఎప్పుడు తెస్తాడు చూస్తూ కూర్చునేవాడిని. సో దిస్ వాజ్ మీ అంత చిన్న వయసులో. అండ్ ఒక 4th క్లాస్కి వచ్చేసరికి మా అమ్మ ఇంకా ఓకే వీడు పెద్ద మనిషి అయ్యాడు అని చెప్పేసి నాకు 10 రూపాయలు ఇచ్చి 5 రూపాయల టికెట్కి 5 రూపాయలు సమోసా, తిన్నగా వెళ్ళి తిన్నగరా. ఇది నార్మల్. ఇది ఒక చిన్నపిల్లడికి జరుగుతుంది. జస్ట్ ఇమాజిన్ ఎవ్రీ డే మా ఫ్యామిలీలో ఉన్నారు, మా ఇంట్లో ఉన్నారు, ఎవ్రీడే సెకండ్ షో చూడకుండా నిద్రపట్టిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. యా, అంటే ఇంకా దట్ ఈస్ ద ఓన్లీ వే దే కుడ్ ఫర్గెట్ అబౌట్ ద రెస్ట్ ఆఫ్ ద వరల్డ్. అండ్ ఐఎమ్ టెలింగ్ యూ, ఈరోజు నేను ప్రపంచాన్ని మర్చిపోవటానికి, నా జీవితంలో మర్చిపోవటానికి ఎంటర్టైన్మెంట్ అని చెప్పేసి మాట్లాడతాం కదా. దే యూస్ టు వాచ్ ఆల్ the films that used to come, sentimental films, everything. Second show, first show and second show, these are the every film. శ్రీహరి గారి సినిమాలు నేను ఎన్ని ఇలాగే చూశాను తెలుసా, నాకంటే ఇంకా అదే కదా ఇంకో వ్యాపకం లేదు కదా. దేవా అని, శివాజీ అని, భద్రాచలం, హనుమంతుడు, గణపతి సినిమా థియేటర్లో చూశాను. కుడ్ యూ బిలీవ్ ఇట్? బలరామ్ అని ఇంకో ఫిలిం ఉండేది. యా, సో ఇట్లా శ్రీహరి గారి సినిమాలు కానీ ఏ సినిమా వచ్చినా చూసాను. పుట్టింటికి రా చెల్లి చూశాను బస్ నేను థియేటర్లో. ఇంకా అన్ని సినిమాలు, ఏ సినిమా వస్తే ఆ సినిమా వెళ్ళి కూర్చోటం, సినిమా చూడటం. ఇది చిన్నపిల్లడు నాకే అయితే వాళ్ళకి వేరే వ్యాపకం లేని, అంటే ఈ బయట ప్రపంచాన్ని మర్చిపోవటానికి, వాళ్ళ జీవితంలో ఉన్న స్ట్రగుల్ని మర్చిపోవటానికి చాలామంది వచ్చి సినిమా చూసేవాళ్ళు. కానీ here we have to notice one thing, it's not just entertainment. They used to watch stories, they used to know the rest of the world that they couldn't go or afford to go through cinema. సో ఆ రకంగా సినిమా అనేది పెరిగింది. నెల్లూరులో ఫస్ట్ టాక్ వచ్చేది, తర్వాత ఏంటంటే డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ విజయవాడలో పెరిగిపోయింది. సో చాలా డిస్ట్రిబ్యూషన్స్ విజయవాడ నుంచి ఆపరేట్ అయ్యేవి. సో ఆ రకంగా డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ కూడా విజయవాడలో చాలా బలపడటం వల్ల టాక్ అనేది ఇక్కడి నుంచి వచ్చిన టాక్ ఫస్ట్ డిస్ట్రిబ్యూటర్స్కి వెళ్తుంది కదా టాక్. సో డిస్ట్రిబ్యూటర్స్ ఎక్కడ ఉన్నారు? విజయవాడలో ఉన్నారు. ఆ రకంగా వాళ్ళ నుంచి వచ్చే టాక్ చాలా ముఖ్యమైన ఇంపార్టెంట్ టాక్గా అయిందని నేను అనలైజ్ చేసుకున్నా. ఆ డిస్ట్రిబ్యూషన్ ఆఫీసుల్లో రీల్స్ పడేసి ఉండే అనమాట. సో నా చిన్నప్పుడు నా టైం పాస్ ఏంటి చెప్తా, ఏదో సినిమా చూస్తామా, లేదంటే ఏడు పెంకులు ఆడతాం, లేదంటే ఏడు పెంకులు ఆడేటప్పుడు పక్కన అక్కడక్కడ డిస్ట్రిబ్యూషన్ ఆఫీసులు ఉంటాయి. ఆ పక్కన చిన్న గోడౌన్ ఉంటుంది, మెష్తో డోర్స్ ఉంటాయి అనమాట. దాని లోపల రీల్స్ పడేసి ఉంటాయి పాత సినిమాలు. ఆ తీసుకోవటం, సూర్యుడికి పెట్టి ఇట్లా ఇది సినిమా అని చూసి. సో ఇంకా సినిమానే ప్రపంచం అయిపోయింది అనమాట, అలాగా వర్కింగ్ క్లాస్కి, మిడిల్ క్లాస్కి. సో ఐ మీన్ ఇఫ్ యు ఆర్ యంగర్ జనరేషన్, రీల్స్ అంటే ఇట్ ఇస్ నాట్ ద ఇన్స్టాగ్రామ్ రీల్స్, ఇట్ ఇస్ film reels, celluloid reels. No, but so Vijayawada has that like that film craze.
Yeah. right? And actually, Darshi also said the same thing that after Pelli Choopulu released, Yeah. Suresh Babu asked them to go to Vizag, I mean Vijayawada, and see the reaction Yeah. for the real pulse of the people. Yeah. So it is great that you took that obsession over and like became a filmmaker.